హలో ఫ్రెండ్స్, ప్రపంచ యాత్రికుడు నాన్ వేసిన చాలా మందిని టార్గెట్ చేసిండు, చాలా మందిని మోస్తుండు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారనమాట. దాంట్లో నిజమెంత ఉంది. అండ్ ప్రపంచ యాత్రికుడు చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా చాలా వీడియోలు అయితే చేసిండు, చాలా మంది మీద చేసిండు, చాలా రకాలుగా మాట్లాడుతుండు. దాంట్లో నిజమెంత ఉంది. అండ్ నా కింద కూడా భయంకరమైనటువంటి కామెంట్లు అయితే చేస్తుండు. దాంతో చాలా మంది అయితే కింద కామెంట్ చేయడం అనమాట, వామ్మో నా అన్వేషణ ఎప్పుడు నీ మీద వీడియో చేస్తున్నా అని చెప్పి నువ్వు భయపడుతున్నావా బ్రో అని చెప్పి నాకు చాలా మంది అయితే మెసేజ్ చేస్తున్నారు. నేను ఎందుకు భయపడతారా అబ్బా, నేను ఇంతమటికి ఏ విధమైనటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలేదు, ఏ విధమైనటువంటి ఇల్లీగల్ యాప్ జోలికి నేను అసలుకే పోలేదు. నాకు తెలుసు అనమాట, యూట్యూబ్లో కొన్ని కమ్యూనిటీస్ అయితే ఉంటాయి, ఏది టచ్ చేయాలి ఏది టచ్ చేయకూడదు అనేటటువంటిది నాకు తెలుసు. నేను ఆ విధంగానే ఉన్నా. ఇంకా గట్టిగా మాట్లాడితే నేను కంప్లీట్ ఇవ్వాలి అని అంటే కొంతమంది యూట్యూబర్స్ కెరియర్ కొలాప్స్ అయిపోద్ది. కానీ నేను ఎన్నోసార్లు మూసుకొని ఉన్నాను అనమాట, ఎందుకంటే వాళ్ళ జీవితంతో ఆడుకోవటం ఎందుకని. కానీ అన్వేష్ అయితే అలా అనుకోవట్లేదు అనమాట, ప్రతి ఒక్కళ్ళ జీవితంతో అయితే ఆడేసుకుంటుండో. సో నిన్న హర్ష సాయి మీద అయితే వీడియో చేయడం జరిగింది. దాని ఏమంటే యువ సామ్రాట్ దాని మీద అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. వాడి గురించి క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా మంది నా అన్వేషణ కావాలనే చేస్తుండు, నా అన్వేషణ పచ్చి అబద్ధాలు ఆడుతుండు అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు. మరి వాటిలో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనేటటువంటిది బ్రేక్ డౌన్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందైతే హర్ష సాయి పెట్టినటువంటి స్టోరీ ఒకసారి వినండి. ఆడియన్స్ కానీ వ్యూవర్స్ కానీ నష్టం కలిగించేది ఏ మాత్రం మేము చేయబోం. విన్నారు కదా, మనోడు ఏం చెప్తానంటే నేను ఏ విధమైనటువంటి ఇల్లీగల్ యాప్ జోలికి పోలేదు, ఏ విధమైనటువంటి గవర్నమెంట్ బ్యాన్ చేసినటువంటి యాప్ జోలికి పోలేదు అని చెప్పి మాట్లాడుతుండు. నేను ఇక మీద బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను, ఇక తాగా చేసింది చాలా తప్పు, ఇక మీద ఆపేస్తా అని చెప్పడం ఒక ఎత్తు. పోనీ ఇప్పటిదాకా చాలామంది నా వల్ల నష్టపోయారు, ఇప్పటిదాకా నేను దిక్కుమాలిన యాప్లన్నీ కూడా ప్రమోట్ చేస్తాను, వాళ్ళందరి నష్టాన్ని కూడా నేను భరిస్తా అని చెప్పడం ఒక ఎత్తు. కానీ గవర్నమెంట్దే తప్పు ఉంది, అక్కడ గవర్నమెంటే దాన్ని బ్యాన్ చేయట్లేదు అని చెప్పి చాలా పత్తిగా అయితే మాట్లాడింది అనమాట. మనోడు చేసినటువంటిది ఏంటంటే ఒక యాప్ చేసిందనమాట, చిన్నపిల్లలతో ఆడేది. ఆ తర్వాత చాలా రకమైనటువంటి యాప్ చేసిండు. తను చేసినటువంటి ఏ విధమైనటువంటి బెట్టింగ్ యాప్ అయినా ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంటుందా, యాపిల్ స్టోర్లో అవైలబుల్లో ఉంటుందా, ఉండదన్నమాట. ప్లే స్టోర్లో యాపిల్ స్టోర్ ఒక యాప్ అవైలబుల్లో లేదు అని అంటే అది పెద్ద లంగా యాప్, అది పెద్ద ఇల్లీగల్ యాప్ అనేటటువంటిది 100% రియాలిటీ. తను ప్రమోట్ చేసినటువంటి ఏ యాప్ అయినా సరే వెళ్ళి క్రోమ్లో డౌన్లోడ్ చేసుకోవాలి, వెళ్ళి వేరే వేరే డార్క్ వెబ్సైట్స్లో డౌన్లోడ్ చేసుకొని ఆడుకోవాలి. ఈ విధంగా గవర్నమెంట్ బ్యాన్ చేయడం వల్ల ప్లే స్టోర్ ఆ యాప్స్కి ఇవ్వట్లా ఎంట్రీ, అండ్ యాపిల్ స్టోర్ కూడా ఆ యాప్స్కి ఎంట్రీ ఇవ్వట్లా. కానీ మనోడు మట్టికి క్రోమ్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, ఆడుకోండి, మీ పాన్ కార్డ్ నెంబర్ నాకు చెప్పేయండి అని చెప్పి సీక్రెట్గా పాపం చిన్న చిన్న పిల్లగాళ్ళందరినీ కూడా లాక్కుండా దాంతో ఇప్పుడైతే కేసులు పెడుతున్నారు, భయంకరమైనటువంటి కేసులు అయితే పెడుతున్నారు. బయటకు కూడా రా, నిన్న సజ్జనార్ గారి ఇంటర్వ్యూ అయితే నేను మొత్తం చూసిన. ఆయన ఇంటర్వ్యూలో నాకు అర్థమైంది ఒకటే, వాళ్ళనైతే వదిలేటటువంటి ప్రసక్తే లేదు అనేటటువంటిది చెప్పిండు. ఆల్రెడీ బయాస్ అన్న యాదవ్ కట్టిస్తున్నటువంటి ఇంటి మీద కూడా రైడ్ అయితే అయిందనమాట. వాళ్ళ తమ్ముడైతే మాట్లాడిండు, మా అన్నయ్యకి ఇంటితో ఏ సంబంధం లేదు, మా నాన్నగారు మేమే కట్టబడి కట్టిస్తున్నాం, కాబట్టి మా అన్నయ్య గురించి దీన్ని అయితే ఆపొద్దు అని చెప్పి తను కూడా మాట్లాడడం జరిగిందనమాట. ఇంకా అర్థం చేసుకోండి, ఓన్లీ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళ కాదు, వాళ్ళ ఫ్యామిలీ దాకా వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంటి దాకా కూడా వెళ్ళిపోయింది. ఈ విధంగా ఉచ్చ అయితే పడిందనమాట. ఉచ్చబడ్డంతో వచ్చి ఈ విధంగా స్టోరీ అయితే పెట్టిండు. ఇక మీదట నేను ఫైట్ చేస్తా అనేటటువంటి మాటలైతే మాట్లాడిండు. నువ్వు ఫైట్ చేస్తావు కాదంటలా, మరి ఇప్పటిదాకా నువ్వు చాలా వీడియోలు అడిగినావు, హర్ష సాయి అబద్ధాలు ఆడొద్దు, హానెస్టీగా చెప్పు, నిజంగా మాట్లాడదాం మనం, నువ్వు లేతే అబద్ధాలు ఆడుతావు, నువ్వు పండు అబద్ధాలు అడివి, ఆ విషయం నాకు తెలుసు. కానీ హానెస్టీగా చెప్పు, మీ యొక్క పాన్ కార్డ్ లేకపోతే, మీ పాన్ కార్డ్ లేకపోతే మీ నాన్నదైనా మీ అమ్మదైనా సీక్రెట్గా వాడండి అని చెప్పి నువ్వు చెప్పలేదా భయ్యా? నిజం చెప్పయ్యా, హానెస్టీగా అడుగుతున్నా నేను. మదర్ ప్రామిస్గా చెప్పు, ఇక్కడ మదర్లను గిదర్లను తేవద్దులే, కానీ హానెస్టీగా చెప్పి చెప్పినవా లేదా? ఎంత తప్పిది. సో మీకు పాన్ కార్డ్ లేకపోతే, మీకు ఆ కార్డ్ లేకపోతే మీ నాన్నది సీక్రెట్గా వాడండి, మీ అమ్మది సీక్రెట్గా వాడండి అనేటటువంటి ప్రమోట్ చేయించింది నువ్వు. ఇది ఎంత తప్పు. చిన్నపిల్లగాలతో బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయించింది నువ్వు, ఎంత తప్పు. హర్ష సాయి దేవుడు రా, హర్ష సాయి ఏది చెప్పినా జరిగిద్దిరా అని చెప్పి చాలామంది ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని డబ్బులు కూడా పోగొట్టుకున్న వాళ్ళు కుప్పలాది మంది ఉన్నారు. నా వీడియో కింద కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో నీ వీడియో కింద కూడా కామెంట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరూ బాధ్యతలేంది భయ్యా. చాలామంది చచ్చిపోయారు, అప్పులు పాలయ్యి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు. నువ్వు ఒక సారీ చెప్పినావు, నేను ఇప్పుడు కలియుగ కర్ణుని, నేను ఏం చేసినా కరెక్ట్ అయిపోద్ది, ఇక మీద నేను ఏ విధమైనటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని నేను ప్రమోట్ చేయను, నేను మంచిగా మారిపోతా, నేను కూడా ఫైట్ చేస్తా అంటే పోయినటువంటి ₹1 తిరిగి వస్తుందా? నీ బోడి సారీ ఎవడికి కావాలి అని చెప్పి నేను ఆడియన్స్ తరపున అడగట్లా, నా తరపున నా హానెస్ట్ కామెంట్ అయితే నేనైతే నిన్ను అడుగుతున్నా. ఇంకా దిక్కుమాల దరిద్రం ఏంటంటే చాలామంది యూట్యూబర్లు ఇతనికి సపోర్ట్ చేస్తూనే ఉంటారు అనమాట. ఎందుకు సపోర్ట్ చేస్తారంటే పెద్ద మొత్తంలో వాళ్ళందరికీ కూడా గిట్టిద్ది. నాకు
నాకు కూడా గిట్టిది, కానీ నాకు ఆ డబ్బులు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళెల్లా శవాల మీద ఏరుకున్నటువంటి చిల్లర అది, వాళ్ళని సావదంగి సమాధుల మీద కట్టుకున్నటువంటి బిల్డింగ్ అది. ఆ బిల్డింగ్ ద్వారా వచ్చేటటువంటి డబ్బులు, ఆ శవాల మీద ఉన్నటువంటి చిల్లర నాకైతే అక్కర్లేదు. ఇప్పటికీ ఎప్పటికని చెప్తున్నా, హర్ష సాయి చేసిందే క్షమించరా అన్నటువంటి నేరం. వేరే యూట్యూబర్ చేసినా కానీ మనకి క్షమించి వదిలేయచ్చు, ఎందుకంటే వాడు నార్మల్గా చెప్పేస్తాడు. వేరే యూట్యూబర్స్ మీద హేట్ కూడా ఉంటుంది అనమాట, కానీ హర్ష సాయి మీద హేట్ ఉండేది కాదు. కలియుగ కర్ణుడు అంటాడు, చిన్న పిల్లగాళ్ళలో ఆనందాన్ని ఎదుర్కొంటాడు, ఫ్రీ పెట్రోల్ ఇచ్చిండు, ఫ్రీ ఇల్లులు ఇచ్చిండు, చాలా మందికి బర్రెలు ఇచ్చిండు, గేదెలు ఇచ్చిండు, వాడు కర్ణుడు అంటారనమాట. అలాంటోడు ఈ విధంగా బెట్టింగ్గా ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది అయితే నష్టపోయారు. కాబట్టి తనైతే క్షమించేటటువంటి ప్రసక్తే లేదు, తన సారీ తీసపెళ్ళి పెట్టుకో అనేటటువంటిదే నా ఫీలింగ్ అనమాట. ఇప్పుడైతే మనం టాపిక్ వచ్చేస్తున్నాం. మొట్టమొదటి ఏంటంటే నా అన్వేషణ నిన్న యువ సామ్రాట్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసిండు. నెలకి యువ సామ్రాట్ అనే వ్యక్తి ఈ హర్ష సాయి మీద పోరాడారు. సో నేను యూరోప్ యాత్రలో ఉండడం వల్ల నన్ను రమ్మన్నారు మాటగా. యువ సామ్రాట్ నేను యూరోప్ టూర్లో ఉన్నప్పుడే నాకు కాల్ చేసిండు. నేను కాల్ చేసినా కానీ నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు మాట్లాడలేదంటే నేను అప్పుడు నా దగ్గర సిగ్నల్ లేదు. పాపం మనోడు అమెరికా నుండి పిల్లలతో వచ్చి రాగానే బొక్కలో దోశారు అనేటటువంటిది చెప్పిండు. దానికి యువ సామ్రాట్ అయితే ఈ విధంగా రిప్లై ఇచ్చిండు. చేయకూడదు, నువ్వు అప్పట్లో డైలీ హర్ష సాయికి ఫోన్ చేసి నా గురించి చెప్పేటోడివి, నాకు ఫోన్ చేసి నేను ఎప్పుడు నిన్ను రమ్మని అనలేదు. సరే హర్ష సాయి బెట్టింగ్ ఏమని చెబుతున్నట్టు యువ సామ్రాట్ తను అంటే హర్ష సాయికే సపోర్ట్ చేస్తుండు. హానెస్టీగా చెప్పాలి అంటే ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అనేటటువంటిది నాకే అర్థం కాదు. ఒకప్పుడు తనకే హర్ష సాయికి అసలుకే పడదు, ఇది హానెస్ట్, ఎవడేం తెలుసు అనమాట. ఇది చిన్న పోరగాన్ని అడిగినా చెప్తారు. అసలు ఈ బెట్టింగ్ యాప్లు హర్ష సాయి ప్రమోట్ చేస్తుండో వాడిని ముయ్యాలి అనేటటువంటిది రేకెత్తించిందే ఖచ్చితంగా యువ సామ్రాటే. కానీ సడన్గా యువ సామ్రాట్ అటు ఇమ్రాన్కి సపోర్ట్ చేయడం, ఈ హర్ష సాయికి సపోర్ట్ చేయడం అయితే నేనైతే షాక్కి గురయ్యా. మొత్తం నాన్వేషణనే ఫేక్, తనే అబద్ధాలు ఆడుతుండో, పచ్చి అబద్ధాలు ఆడుతుండో, పచ్చి మోసగాడు, ఈ విధంగా ఇచ్చేస్తున్నాడు అని చెప్పి తన్నే టార్గెట్ చేసి తన గురించే మాట్లాడుతుండే. కానీ ఈ హర్ష సాయికి అయితే లేపి మాట్లాడుతున్నా అనేటటువంటిది నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే సడన్గా మరి యువ సామ్రాట్కి ఏమైంది అనేటటువంటిది నాకైతే అర్థం కాల. సో తన కింద చాలా మంది కింద ఏమైనా కామెంట్ చేస్తున్నారంటే మొత్తం మీరు కలిసిపోయారా భయ్య అని చెప్పి కూడా చాలా మంది అయితే కామెంట్ చేయడం అయితే మనం చూడొచ్చు అనమాట. ఈ విధంగా యువ సామ్రాట్ ఈ విధంగా చేయడం ఏదైతే ఉందో నేనైతే షాక్కి గురైనా. దీని మీద మీ హానెస్ట్ కామెంట్ కూడా కింద తెలియజేయండి. ఎవరిని నమ్మలేకపోతున్నా భయ్య, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు, ఎవడు నిజాలు చెబుతుండు ఎవడు అబద్ధాలు చెబుతుండు అనేటటువంటిది ఒక్క మొక్క కూడా అర్థం కావట్లేదు. ముందు నా అన్వేషణ చూసుకున్నట్లయితే ఇమ్రాన్ని తను బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడితే బాగానే ఉండేది, తను మాట్లాడింది వాళ్ళ అమ్మ గురించి అనమాట. దానివల్ల తన మీద కేసు కూడా ఫైల్ అయింది. అది ఎక్కడ దాకా వెళ్ళింది అనేటటువంటిది అర్థం కావట్లా. ఆయన హర్ష సాయి గురించి చూసుకున్నట్లయితే చాలా ఇదిగా మాట్లాడింది అనమాట. వాడి ఒక కలియుగ దేవుడు, ఇప్పుడు మహేష్ బాబును పొగిడిండు, బాగానే ఉంది. రీసెంట్గా చేసినటువంటి మంచి పనుల గురించి చాలా మందిని పొగిడిండు, ఇదంతా బాగానే ఉంది. కానీ ఒకప్పుడు హర్ష సాయికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తే, ఒకప్పుడు హర్ష సాయి గురించి మాట్లాడినటువంటి వ్యక్తే భయ్యా సన్నీ యాదవ్ ఈ విధంగా యాప్స్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు హర్ష సాయి కూడా చేస్తుంది కదా, వేరే యూట్యూబర్లు కూడా చేస్తున్నారు కదా, వాళ్ళందరూ జోలికి నువ్వు ఎందుకు వెళ్ళావంటే నాకు వీడికి గొడవ, వాళ్ళతో నాకు సంబంధం లేదని చెప్పినటువంటి వ్యక్తే నా అన్వేషణ. కానీ సడన్గా వాళ్ళందరి మీద అయితే పడ్డాడో మరి దీనికి గల కారణాలు ఏంటి అనేటటువంటిది అర్థం కావట్లేదు. మీకైతే ఒక హానెస్ట్గా నేనైతే తెలియజేయదలుచుకున్నా. ప్రతి ఒక్కడు కూడా నా అన్వేషణకి భయంకరమైనటువంటి ఎలివేషన్ ఇస్తున్నారు. నా అన్వేషణ వీడియో చేసిందంటే వాళ్ళు చేసి వెళ్ళి బొక్కలు వేస్తున్నారు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఇది ముమ్మాటికి తప్పనమాట. లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయిన తర్వాత నా అన్వేషణ వీడియో చేయడం జరిగింది. హర్ష సాయి మీద కేసు ఫైల్ అయిన తర్వాత నా అన్వేషణ వీడియో చేయడం జరిగింది. భయ్యా సన్నీ యాదవ్ ఒక్క ముందు రోజు కేసు కావడం ముందు తనైతే వీడియో చేయడం జరిగింది. అంటే ముందే తన మీద కేసు ఫైల్ అయితే తెలుసు, ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ విధంగా అయితే తను వీడియో చేయడం జరుగుతుంది అనేటటువంటిది హార్ష్ రియాలిటీ అనమాట. ఇక్కడ మనం 100% మెచ్చుకోవాల్సింది ఎవరినైనా ఉంది అని అంటే సజ్జనార్ గారిని. ఎందుకంటే యువత గురించి ఆలోచించి, తెలుగు స్టేట్స్లో జరుగుతున్నటువంటి స్కామ్స్ గురించి ఆలోచించి, ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అన్ని, ఈ విధంగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేటటువంటి బడానా కొడుకులందరినీ ముయ్యాలి అనేటటువంటి థాట్ సజ్జనార్ గారిది. ఆయన మొదలు పెట్టిండు, ఆయన ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ విధంగా తనైతే వీడియో చేస్తుండు. సో ఇక్కడ మీరు పొగడాలి, మీరు ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలంటే నా అన్వేషణ కన్నా ముందు సజ్జనార్ గారికి ఇవ్వండి. ఆయనకైతే నేనైతే 100% సపోర్ట్ ఇస్తాను, దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే ముందు ఇంటర్వ్యూ ఆయన కాన్ఫిడెన్స్ అర్థమవుతుంది అనమాట. నేను ఎవరిని వదిలిపెట్టను అనేటటువంటి రీతిలో అయితే తనైతే వెళ్తుండే. ఇది ఇలాగే సాగాలి. ముందు అయితే ఇక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తారా చేయరానంటే వాడు చెప్తున్నా వినండి, బెట్టింగ్ యాప్ అనేటటువంటిది ఎవడు ఆపలేడు భయ్యా. ఇదైతే 100% నిజం. నా అన్వేషణ ఆపలేడు, రావణ్ ఫర్ యూ ఆపలేరు, ఇంకెవరు ఆపలేరు. ఎందుకు చెప్తున్నాను అంటే యూట్యూబే డైరెక్ట్గా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు నా వీడియోలో ఒక్కసారైనా సరే మీకు ఆ క్యాషినో గురించో ఆ బెట్టింగ్ యాప్ గురించో ఖచ్చితంగా ప్రమోట్ అయితే, ఇది లేదా డైరెక్ట్గా టీవీ షోస్ నుండి చేపిస్తారనమాట. మొన్నే చూసిన మన ప్రదీప్ ఒక యాప్ని డైరెక్ట్గా ప్రమోట్ చేస్తూ టీవీ షోలో వదిలిండు అనమాట. ఇంకెందుకు, ఇంకా చాలామంది హీరోలు హీరోయిన్లు కూడా ఒక బెట్టింగ్ యాప్ని అయితే ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదే అనమాట హర్ష సాయి గురించి అయినా, యువ సామ్రాట్ గురించి అయినా, నా అన్వేషణ గురించి అయినా, దీని మీద మీ హానెస్ట్ కామెంట్ కూడా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్, నమస్కారం.